స్టే ట్యూన్డ్. భారత రాష్ట్రపతికి 3 ఏళ్ల పాటు రేపు జూన్ 2 తోటి 3 ఏళ్ళు పూర్తయిపోతుంది. ఈ 3 ఏళ్ల లోపల ఏవైనా ఈ యాక్ట్లో ఉదాహరించినవి కనుక అమలు చేయడంలో జాప్యం వచ్చినట్టయితే ప్రెసిడెంట్ వెంటనే ఇంటర్ఫీర్ అయ్యి దాన్ని యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కోసం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయం సెక్షన్ 6/2014 అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ దీని ప్రకారం అది చెల్లుతుంది. 89 వ్యాపార సంస్థలు ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు మరి వ్యాపార సంస్థ కదా ఇది ఎలా పంచుకోవాలి అన్నదాన్ని క్లియర్గా చెప్పారు. జనాభా ప్రాతిపదికన 58% ఆంధ్రప్రదేశ్కి, 42% తెలంగాణకి ఇవి చెందుతాయని షీలాబేడి కమిటీ కూడా వేశారు. ఇందులో సెటిల్ అయిపోయినవి ఎలాంటివి అంటే చిన్న చిన్నవి ఆంధ్రప్రదేశ్ కుమ్మర కోఆపరేటివ్ కార్పొరేషను, విశ్వబ్రాహ్మణ కుమ్మర కార్పొరేషను, మేదర కార్పొరేషను ఇలాంటి చిన్న చిన్న కార్పొరేషన్లు సెటిల్ అయిపోయాయి. ఆర్టీసీ, వేర్ హౌసింగు, నెట్ క్యాప్, ట్రాన్స్కో, జన్కో కోట్లాది రూపాయల ఆస్తులను మాత్రం ఇప్పటివరకు సెటిల్ అవ్వలే. తెలంగాణ ప్రతినిధులు, తెలంగాణకు సంబంధించిన రెస్పాన్సిబుల్ లీడర్స్ క్లియర్గా చెప్తున్నారు హైదరాబాద్లోనే మేము ఏవి ఇవ్వమని. వీటన్నిటి హెడ్ ఆఫీసులో హైదరాబాద్లోనే ఉంది. ఇది యాక్ట్లో క్లియర్గా ఉంది. యాక్ట్ రాయించుకున్నది వాళ్లే. యాక్ట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏ పార్టీ వాళ్ళు పాల్గొలే. తెలంగాణకు సంబంధించిన వాళ్ళే కూర్చుని రాయించుకున్నారు. ఇది ఇప్పటివరకు రిజాల్వ్ అవ్వాలా. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అడగరు. కారణం ఏంటయ్యా అంటే ఓటు నోటు కేసు అని, ఇంకోటని, ఆయనకి భయం అని ఏవో అంటారు. అవేవి నేను ఇక్కడ ఛార్జ్ చేయట్లే. ఫర్ వేరియస్ రీజన్స్ షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 కనీసం ఒక 20,000 కోట్ల రూపాయలు మనకు దీని ద్వారా మన ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి. వాటి మీద 58% 20,000 కోట్లు అవుతుంది. అవి ఇప్పటి వరకు రిజాల్వ్ అవ్వలేదు. 371D అప్లై చేస్తూ సెక్షన్ 95 ప్రకారం 10 ఏళ్ల పాటు ఏదైతే ఎడ్యుకేషన్ నామ్స్ మెయింటైన్ అవుతున్నాయో రాష్ట్రం విడిపోయేటప్పటికి 10 ఏళ్ల పాటు అవే కొనసాగాలి అని క్లియర్గా రాశారు 95లో హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి. కానీ రోజు పేపర్లో మీరే రాస్తున్నారు లోకల్ స్టాండింగ్ గురించి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో. హైదరాబాద్లో చదువుకుంటున్న వాళ్ళు ఇక్కడికి రావడానికి లేదు, ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళడానికి లేదు. ఇంత క్లియర్గా యాక్ట్లో పెట్టిన ప్రభుత్వాలు వాళ్ళకి రాజకీయంగా అనుకూలమైనటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు. 3 ఏళ్ళు అయిపోతుంది కానీ ఇవేవి ఇవాళకి డిసైడ్ అవ్వాలా. దీని మీద ప్రెసిడెంట్ గారికి కూడా ఇంక 2 నెలల టైం ఉంది. అందుకని ప్రెసిడెంట్ గారికి రాయటం జరిగింది. దీని మీద మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎంపీలందరికీ కూడా ఇది పంపించడం జరిగింది. వాళ్ళకి 2015-16 సంవత్సరంలో 1,50,860 కోట్ల రూపాయలు వాళ్ళకి అందింది. 11 కలిపి జనాభా 7.56. మనది 5 కోట్ల పాపులేషన్. మనకి 2015-16లో 40,460 కోట్లు అందింది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ 11 రాష్ట్రాలకి ఇచ్చినటువంటి 1,50,000 లెక్కలోనే మన పాపులేషన్కి లెక్కేస్తే 1,00,000 కోట్లు రావాలి మనకి. ఇదేం ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కాదు, ఇంకోటి కాదు. రిజర్వ్ బ్యాంక్ వాడు వేసినటువంటి దాంట్లో ఏ రాష్ట్రానికి ఎంతెంత ఇచ్చామన్న దాంట్లో క్లియర్గా ఇచ్చారు. నిన్ననే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకో అవార్డు తీసుకున్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన 3 ఏళ్లలో భారతదేశం మొత్తం మీద అగ్రగామిగా వచ్చేస్తే ఎందుకు మనం ఆడవడం? మళ్ళీ అన్యాయం చేశారు. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు అంటారు తీరని అన్యాయం చేశారు. మనని ఏం జరుగుతుందో ఏవి అర్థం అన్నటువంటి మాయలో పెట్టారు. నేను మీ ద్వారా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 25 మంది లోక్సభ సభ్యులు, అలాగే వివిధ పార్టీలకు చెందినటువంటి రాజ్యసభ సభ్యులు, అంటే రాజ్యసభలో ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఈ లెటరు, నేను పంపినటువంటి లెటరు పరిగణనలోకి తీసుకుని మీరు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద ఒత్తిడి తీసుకొచ్చి
యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయించండి. కేసులోనే ఇప్పటి వరకు చూపించినటువంటి టీవీల్లో చూపించిన వాటిని బట్టి చంద్రబాబు నాయుడిని ఈ కేసులో ఏమీ చేయలేరు. ఈ ఎవిడెన్స్ ఏది? ఎస్ దే హ్యావ్ బ్రీఫ్డ్ మీ, ఓటింగ్ ఫ్రీగా చేయండి అని ఆయన చెప్పాడు. ఆ వాయిస్లో ఆయన తప్పేం మాట్లాడలేదు అని క్లియర్గా చెప్పం. గోదావరికి వెళ్తాలో నీరు తగ్గించి సప్లై చేశారట. చేయటం వల్ల 42 నుంచి 48 బస్తాలు పండింది. ఇది ఎక్కడ ఏ ఊర్లో జరిగిందో మరి ఆయన చెప్పరా. నీకు ఎంక్వైరీ చేద్దాం అంటే నాకు తెలుసున్న రైతులను అడిగాను. పచ్చి అబద్ధం అండి బాబా అన్న. అసెంబ్లీలో చెప్పాడు. 42 నుంచి 48 బస్తాలు పండింది. ఒక ప్రయోగం చేశాం. 100 టీఎంసీకి 69కి తగ్గించాం. ఆ బస్తాలా లేవనా?